Hi, welcome to SVMS channel. Inter Maths 1 EMA trigonometric ratios up to transformations. Exercise 6th C. So, first Roman lo 5th lo first problem. So, first Roman lo 4th lo problems అయిపోయామా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి. ఒకసారి లాస్ట్ వీడియోస్ చెక్ చేయండి. ఓకేనా? సో, ఫస్ట్ Roman లో 5th లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. sin square evaluate sin square 82.5 degrees minus sin square 22.5 degrees. సో, వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి. sin square 82.5 degrees sin square 82.5 degrees minus sin square 22.5 degrees. చూడండి ఇక్కడ 82.5 కదా, హాఫ్ అంటే ఎంత 0.5. ఓకేనా? సో 82.5. ఓకే, సో 22.5 అంటే ఏమవుతుంది 22.5. ఓకేనా? సో ఇది యాడ్ చేయండి, ఏమవుతుంది 10 కదా, 2 + 2 4 + 1 5. సో 8 + 1 105. ఓకేనా? సో చూడండి ఒకసారి ఇది ఎలా ఉంది ఫార్ములా రూపంలో చూడండి. sin square a మైనస్ sin square b. సో ఫార్ములా రాయండి ఫస్ట్. sin square a మైనస్ sin square b. సో డైలీ కూడా కంపల్సరీ ఫార్ములాస్ చదవాలమ్మా. సో ఫార్ములాస్ చదివితే మీరు ప్రాబ్లమ్స్ చేయడం చాలా ఈజీ. సో sin square a మైనస్ sin square b ఫార్ములా ఏంటి? sin of a + b ఇంటూ sin of a మైనస్ b. ఓకేనా? సో ఇక్కడ ఏంటి a + b. సో 82.5 + 22.5. హాఫ్ అంటే 0.5. సో అంటే ఏంటి 82.5. ఓకేనా? 82.5 + 22.5. సో యాడ్ చేస్తే ఎంత వస్తుంది 105. ఓకే, సో 82.5 మైనస్ 22.5 చూద్దాం. చూడండి ఒకసారి 82.5 మైనస్ 22.5. సో 0 8 మైనస్ 2 అంటే 60. సో 60.0 అంటే 60. ఓకేనా? చూడండి ఒకసారి ఫార్ములా అప్లై చేద్దాము. sin square a మైనస్ sin square b అంటే sin of a + b ఇంటూ sin of a మైనస్ b కదా. sin of a + b. సో 82.5 degrees ప్లస్ 22.5 degrees ఇంటూ sin of a మైనస్ b. సో 82.5 degrees మైనస్ 22.5 degrees. చూడండి ఇక్కడ చెప్పాను ఆల్రెడీ 82.5 అంటే హాఫ్ అంటే ఎంత 0.5. సో 82.5. సో ప్లస్ చేస్తే ఎంత వచ్చింది 105 degrees. సో మైనస్ చేస్తే 60 degrees. ఓకేనా? అర్థమైందమ్మా? సో వాల్యూస్ వేయండి. అంటే sin 105 degrees ఇంటూ నెక్స్ట్ sin 60 degrees. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ మనం ప్లస్ చేసాం చూడండి. 82.5 అంటే హాఫ్ అంటే 0.5. ఓకే, 82.5 + 22.5. సో యాడ్ చేస్తే 105.0. సో 105 degrees. ఓకేనా? మైనస్ చేస్తే 60 వచ్చింది. ఓకే, సో sin 105 degrees వాల్యూ తెలుసా మనకి? తెలియదు. సో ఫైండ్ అవుట్ చేయాలి వాల్యూ కదా. ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చేయాలి మనము? 180 మైనస్ చూడండి sin 180 మైనస్ ఏమని రాయొచ్చు 75 రాయచ్చా? చూడండి 180 మైనస్ 75 అంటే 105 కదా. సో sin 60 degrees. sin 60 వాల్యూ మనకు తెలుసు ఆల్రెడీ, వేద్దాం. చూడండి ఇక్కడ sin 180 మైనస్ తీటా. sin 180 మైనస్ తీటా ఏంటి? సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్. సో 180 ఉంది కాబట్టి మారదు. అంటే sin 75 degrees ఇంటూ sin 60 degrees. చూడండి ఇక్కడ sin 75 degrees వాల్యూ నేను ముందు లాస్ట్ వీడియోస్లో చెప్పానమ్మా ఫైండ్ అవుట్ చేయడం ఎట్లాగో. సో ఇక్కడ వాల్యూ వేసేద్దాము. ఓకేనా? sin 75 degrees వాల్యూ ఎంత ఇక్కడ వేసుకోండి ఒకసారి. sin 75 degrees వాల్యూ ఎంతమ్మా? √3 + 1/2√2. ఓకేనా? సో sin 75 degrees వాల్యూ ఎంత? √3 + 1/2√2. ఓకే, ఇది ఫైండ్ అవుట్ చేయడం కూడా నేను చెప్పాను ఆల్రెడీ, ఫస్ట్ ఎక్సర్సైజ్ స్టార్టింగ్లో చెప్పాను. ఓకే, ఒకసారి లాస్ట్ వీడియోస్ చూడండి. సో వాల్యూ ఎంత? √3 + 1/2√2 ఇంటూ sin 60. sin 60 వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు. సో √3/2. ఓకేనా? సో ఎల్సిఎం మల్టిప్లై చేయండి. √3 ఇంటూ √3 + 1/2 ఇంటూ 2. సో 4√2. ఓకే, √3 ఇంటూ √3 ఎంత? √3 హోల్ స్క్వేర్ అంటే 3.
ప్లస్ 3 √3 ఇంటూ 1, సో √3, ఓకేనా, బై 4√2, ఓకే. సో 3 ప్లస్ √3 బై 4√2, ఓకేనా. అర్థమైందమ్మా? ఒకసారి క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను, ఒకసారి చూడండి. మళ్ళీ ఒకసారి క్లియర్ అవుతుంది, డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో ఎవాల్యూట్ sin² 82.5 degrees మైనస్ sin² 22.5 degrees. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా ఉంది? sin² A మైనస్ sin² B. సో sin² A మైనస్ sin² B అంటే ఏంటి? సైన్ ఆఫ్ ఫార్ములా ఇది, సైన్ ఆఫ్ A ప్లస్ B ఇంటూ సైన్ ఆఫ్ A మైనస్ B, ఓకేనా. సో ఏ అంటే ఎంత? 82.5, హాఫ్ అంటే ఎంత? 0.5 అంటే 82.5, ఓకే. సో 22 హాఫ్ 22.5. సో ఏ ప్లస్ బి కదా, 82.5 డిగ్రీస్ ప్లస్ 22.5 డిగ్రీస్ అంటే 82.5 ప్లస్ 22.5. సో రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 105, ఓకేనా. సో మైనస్ చేస్తే 60. సో వాల్యూస్ వేసాం. 105 డిగ్రీస్ వాల్యూ మనకు తెలియదు, సో మనకి తెలిసిన వాల్యూలో మనం కన్వర్ట్ చేసుకోవాలి, ఓకేనా. సో ఏం చేసాము? 180 మైనస్ 75 రాసాం, 105 అంటే, ఓకే, ఇంటూ sin 60. సో సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా అంటే sin థీటా, సో sin 75, ఓకేనా, ఇంటూ sin 60. సో sin 75 డిగ్రీస్ వాల్యూ తెలుసు మనకు ఆల్రెడీ. సో √3 ప్లస్ 1 బై 2√2, ఓకేనా. సో వాల్యూ వేసాం, సింప్లిఫై చేసాం, ఓకేనా. 3 ప్లస్ √3 బై 4√2 ఆన్సర్, ఓకేనమ్మా. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సెకండ్ వన్, ఇందులోనే సెకండ్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం ఏంటి? cos² 112.5 degrees మైనస్ sin² 52.5 degrees. సో ఇది కూడా ఎవాల్యూట్, ఓకేనా. వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఓకే. చూడండి. సో సొల్యూషన్ ఇది కూడా రాసుకోండి. cos² 112.5 degrees మైనస్ sin² 52.5 degrees, ఓకేనా. సో ఇది ఎట్లా ఉంది? ఫార్ములా ఏంటి? cos² A మైనస్ sin² B, ఓకేనా. cos² A మైనస్ sin² B. సో ఫార్ములా కాస్ ఆఫ్ ఏంటమ్మా? A ప్లస్ B ఇంటూ కాస్ ఆఫ్ A మైనస్ B, ఓకే. సో ఇక్కడ చూడండి, 112 హాఫ్ అంటే 0.5 అని చెప్పాను కదా, అంటే ఏంటి? 112.5 ప్లస్ 52.5. సో యాడ్ చేయండి, యాడ్ చేస్తే 5 ప్లస్ 1 5 ప్లస్ 5 10, 2 ప్లస్ 2 4 4 ప్లస్ 1 5 5 ప్లస్ 1 6, సో 165, ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి? మైనస్ చేయాలి కదా. సో 112.5 మైనస్ 52.5. సో చూడండి, 5 మైనస్ 5 0, 2 మైనస్ 2 0, 11 మైనస్ 5 6, ఓకేనా, 60, ఓకే. సో కాస్ ఆఫ్ 112.5 degrees ప్లస్ 52, కాస్ ఆఫ్ A ప్లస్ B ఫార్ములా వేస్తున్నానమ్మా, 52.5 degrees ఇంటూ కాస్ ఆఫ్ A మైనస్ B 112.5 degrees మైనస్ 52.5 degrees, ఓకేనా. సో ఎంత వచ్చింది? ఇది ఈ వాల్యూ ప్లస్ చేస్తే వేసాం కదా ఆల్రెడీ, 165 ఇంటూ కాస్ 60, ఓకేనమ్మా. సో కాస్ 165 దీన్ని ఎట్లా రాయచ్చు? కాస్ ఆఫ్ 180 మైనస్ 15 అని రాయచ్చా? చూడండి, కాస్ 60 డిగ్రీస్ వాల్యూ నెక్స్ట్ స్టెప్లో వేద్దాము, ఓకేనా. సో కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా, 180 మైనస్ థీటా అనేది సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ నెగిటివ్. సో 180 ఉంది కాబట్టి కాస్ మారదు, అంటే మైనస్ కాస్ 15 degrees ఇంటూ కాస్ 60, ఓకేనా. సో కాస్ 15 degrees ఆల్రెడీ చెప్పాను నేను వాల్యూ. ఒకసారి వాల్యూస్ మాత్రం చూడండమ్మా. ఇదంతా కాస్ 15 కూడా సేమ్ √3 ప్లస్ 1 బై 2√2, ఓకేనా. కాస్ 15 degrees ఈజ్ ఈక్వల్ టు √3 ప్లస్ 1 బై 2√2, ఓకే.
సో మైనస్ √3 + 1/2 √2. సో cos 60 వాల్యూ ఎంత 1/2. ఓకేనా. సో సింప్లిఫై చేయండి. మైనస్ √3 + 1/2 × 2 4 √2. ఓకేనా. సో ఆన్సర్ ఇదే. అర్థమైందమ్మా. మైనస్ √3 + 1/2 √2 4 √2. ఓకేనా. అర్థమైందమ్మా. సో మైనస్ √3 + 1/4 √2. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. అర్థమైందమ్మా. సో cos స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ B ఫార్ములా రావాలంటే ఏం లేదు. cos ఆఫ్ A + B × cos ఆఫ్ A - B. సో ఇది యాడ్ చేసాం 112.5 + 52.5. సో యాడ్ చేస్తే 165. ఓకేనా. ఇంటూ cos 60. సో ఓకేనా. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనమ్మా. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.